చూపిస్తా ఇక నీకో నాకో వైరం చూపిస్తా. నీతో పోటీ పడి కళ కొట్టుకు చూడమో లేక నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి దేశానికో పాటు పంపించటమో చాలా కళ్యాణ్ చక్రవర్తి వెధవ ఈ దేశం నుంచి పారిపోయిన శుభ సందర్భంలో ఎంజాయ్ చేసుకుంటారా, ఎంజాయ్ చేసుకోండి. సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీర రైక కొని పెడతాయి ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీర రైక కొని పెడతాయి పైట చెంగులా చుట్టుకున్నా మాయ మాట ఇంక కాలు పోకిరి ఇటు రామరి కరగదీయనా అరగదీయనా చిక్కడపడుతున్నారు ఓరియా ఓరియా ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా సిరకలాగా కులుకుతుంటే సిలుకు చీర రేఖ కొని పెడతాయి మిరపచేలో వయ్యారంగా అస్కుబుస్కులు మొదలు పెట్టగా మంచ కాడ సోపు వెక్కబెట్టుకుంటే పోతదో పద గుమ్మడి
చిలకలాగా చిలుకుతుంటే చిలుకు చీర రైక కొని పడతాలే ఇచ్చే కమ్మగా ఏం రోజా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? వీటిని ఆఫీస్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తా. అవును, నువ్వేంటి ఇలా ఉన్నావు? కాదు, నా దగ్గర ఏదో దాస్తున్నావు. రోజా, ఏంటలా ఏడుస్తున్నావు? ఏమైంది నీ గురించి చెప్పాలి మావయ్య. ఏమిటా నిజం? అది ఎలా చెప్పాలో తెలియక. ఏమిటి, నీకేమైనా జరిగిందా? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు. ఎవరన్నా అనుకుపోయినా నేను తప్పు చేశాను మావయ్య. ఏంటి, నువ్వు తప్పు చేసావా? నో, నెవర్. అది చిన్న తప్పైతే ఇంత బాధ ఎందుకు? చేయకూడదు తప్పే చేశాను మావయ్య. రోజా, అవును మావయ్య, మీరంతా తలదించుకునే పని చేశారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, నా కాలం స్మృతులు ఎలా చెప్పలేదు. ఒకవేళ వేసిన వాడు సర్దిద్దుకోవచ్చు, కానీ జీవితంలో సర్దిద్దుకుని తప్పు చేశాను మావయ్య. అర్థమయ్యేది చెప్పు. నేను ఒకరిని ప్రేమించి మోసపోయాను మావయ్య. తెలుసు, ప్రేమించిన మాట తెలుసు, మావయ్య కానీ మోసపోయిన మాట ఇప్పుడే వింటున్నా. నేను రాజరథని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతను కూడా అలాగే చెప్పాడు, కానీ అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది మావయ్య. ఎలా? అతను వరకు అతనికి జాబ్ లేదు. మొన్న మధ్య కమర్షియల్ ట్యాక్స్లో ఎంపీగా జాబ్ వచ్చింది. నేను జనరల్గా రిజైన్ చేయమన్నాడు. నేను చేయనన్నాను. ఏమైంది? అతను నా పార్టీని తీసుకోవడం కాకుండా నాకు ఆఖరికి సవాలు వంటగట్టాడు మావయ్య. కూల్ డౌన్ రోజా, కూల్ డౌన్. నేను వెళ్ళి అతను కొనుక్కున్నాను. వద్దు మావయ్య, వద్దు మావయ్య. తప్పు రోజా. ఆడదాని జీవితం అరిటాకులా. ముళ్ళు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది అరిటాకు మాత్రమే. అందుకే నేను వెళ్ళి నీ పెళ్లికి దగ్గరవుతా. వద్దు మావయ్య. మావయ్య అవును, నేను పెళ్లి చేసుకోవాలని కళ్ళకన్నాను. అసలు నువ్వు పుట్టిందే నా కోసం అనుకున్నాను. నిన్ను రాజాను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నా రోజా ఏనాడు తప్పు చేయని నేను అనుకున్నాను. చాలు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అంతా చాలు మావయ్య. నాకు ఏ బాధ ఉండదు. రోజా, అవును మావయ్య, అవును, నేను జీవితంలో తప్పు చేయలేదు. ఎందుకు చేసుకున్నాను తప్పు చేశాను మావయ్య. నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది రోజా. చాలు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అదే చాలు. నాకు ఏ బాధ ఉండదు మావయ్య. మరి ఇలా నువ్వు ఏనాటికైనా పెళ్లి చేసుకొని కలకలాడుతూ ఉండాలి. ఉండాలి, కానీ నా మనసు వచ్చిన మగాడు దొరకాలిగా మావయ్య. రోజా, నువ్వేమీ అనుకోకుంటే నీకో విషయం చెప్పనా? ఏడు మావయ్య. నేను పల్నాడు బొబ్బులను కలవడానికి వెళ్ళినప్పుడు పల్నాడు బొబ్బులు అంతరంగంగా రూమ్ లో నాకు ఒక చిత్రం కనిపించింది. ఏంటది? నీ నిలువెత్తు ఫోటో ఆ పల్నాడు బొబ్బుల అంతరంగిక రూమ్ లో ఉంది. అతను నిన్ను మోగా ప్రేమిస్తున్న మోగ ప్రేమికుడు. అతను ఈ విషయం అతను నేను ప్రేమిస్తానని తెలుసుకున్నాక నేను చెప్తున్నాను. అతను నా ఫోటో. అతను మంచివాడని మీరు కూడా ఒప్పుకోవచ్చు మావయ్య. అవును, అతనికి సంబంధించి ఎన్నో అపార్ట్మెంట్స్ చెక్ చేశాను. నిజమా? అవును, కానీ దేశద్రోహి ఆ రణధీరు మాత్రం తప్పించుకున్నాడు. నిజం తెలిసినందుకు నాకు చాలా ఆనందం ఉంది మావయ్య.
అతను గొప్ప ఉన్నత స్వభావం గల వ్యక్తి. నీ చరిత్ర విని నిన్ను పెళ్లి చేసుకుంటాడు తప్ప కాదన్నాడు. రాజా, నేను వస్తాను. పలాటి బొబ్బులు నేను మాట్లాడతాను. శీఘ్రమే కళ్యాణ బాబు వస్తాను. జర్నలిస్ట్ రోజా గారా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? నా జీవితం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నీ జీవితం ఏమిటి రోజా? ఏం జరిగింది? నీ దగ్గర ఎందరో అవార్డులు తీసుకుంటారు. నా జీవితానికి సంబంధించిన విషయం నీ దగ్గర నాకు తప్పలేదు. నో రోజా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. ఇది నా జీవితానికి సంబంధించి కాదు రోజా, నువ్వు నిజంగా మీ మావయ్యకి దక్కాల్సిందాను. ఇక్కడ రాగబంధాలకు తావులేదు. అయినా నీ జీవితానికి సంబంధించిన సమస్య. ఏ కోర్టునో ఏ పోలీసులనో ఆశ్రయించక నాలాంటి రౌడీల దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను దుర్యోధనలో రాజరథం తీసి ఆడతాను. అందరిలో రోడ్డు ఆడతాను కాదు. ఇకపోతే కోర్టులు పోలీసులు తేల్చిన విషయం మనందరితో కనుక ఓపెన్గా తెలుసుకున్నాను వచ్చాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావాలి. నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ తర్వాతే నా నిర్ణయం చెప్తాను. నువ్వు చెప్పబోయే విషయం నాకు తెలుసు రోజా. చూడు రోజా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. అది ఏ విషయం? అదే నీ జీవితానికి సంబంధించిన సమస్య. అది వద్దు, చెప్పవద్దు. ఇప్పటి వరకు నీకు నీ మీద నాకు అభిమాన్యం, వాత్సల్యమో, ప్రేమ ఉన్నాయి. ఈ అభిమాన్యం వేరే మనసుతో మార్చవచ్చు. నా విషయాలు నీకు తెలుసు అన్నప్పుడే నా స్థితి నీకు అర్థం అవుతుంది. నాకు తెలియకుండా నా జీవితాన్ని చదివాను అంటే ఏ ఉద్దేశం చదివావు? సదుద్దేశమే. ఒక ఆడపిల్ల ఫోటోని నీ దగ్గర పెట్టుకుని అవన్నీ ఆలోచిస్తున్నావు అంటే ఆ ప్రేమకు అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? చూడు రోజా, అందమైన వాటిని ప్రతి మనిషి కోరుకుంటాడు. అతి సామాన్యుడు, ప్రతి మానవుడు ఈ చందమామని, ఈ గులాబీ పూలని ప్రేమిస్తాడే. వాటన్నిటికీ కారణం ఉంటుందా? నిన్ను నిజంగా నేను ప్రేమించిన మాట నిజమే, కానీ నువ్వు వేరే వ్యక్తిని ప్రేమించావని తెలిసి నా మనసు మార్చుకున్నాను. అందుకే నువ్వు నిజంగా మీ మామయ్య పరశురాముకు దక్కాల్సిందా? అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఏమిటది? ఇది నీకు బాధ కలిగించేదైనా నువ్వు నీ మామయ్యతో కలిసి ఉండాల్సింది. ఇది నేను చెప్పబోయే తీర్పు. నిజం రోజా, నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే పోతాను. మొదటి నుంచి నిన్ను కావాలని కోరి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా మిస్టర్ హర్ష. ఇది నీ తప్పు కదా మన్యు. ఆడపిల్లగా పుట్టడమే నా తప్పు. అందులో స్థితి ఈ ఆడపిల్లకి రాకూడదు. ఇందులో బాధపడే విషయం ఏమి లేదు రోజా. ధైర్యం గల ఆడదానివి నువ్వే ఇలా మాట్లాడుతుంటే. ధైర్యం? ఆడదాని ధైర్యం ఏ పాడదాం మన్యు? ఒకరు అనుమానంతో దొరకయ్యారు, ఒకరు అభిమానంతో దొరకయ్యారు. ఇదే నా జీవితం. జీవితానికి తోడు అవసరమా? రోజా, నాలాంటి వారికి తోడు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు రాలిపోతానో నాకే తెలియదు. అలాంటిది నన్ను ఆకట్టుకుని జీవితాంతం విధవగా బ్రతికే కన్నా నువ్వు పరశురాముతోటి జీవితాంతం పసుపు కుంకుమలతో ఉండాల్సిందని. గెలిచావు మన్యు, నువ్వే గెలిచావు. జీవితం అనేది అన్నింటిలో నువ్వే గెలిచావు. ఎదుటివారి బ్రతుకుల్లో కూడా మంచిని పెంచాలని మంచి మనసుతో ఎందరో మంచిగా గెలిచావు. చూడు రోజా, నా వాళ్ళ కోసం, నన్ను నమ్మిన వాళ్ళ కోసం ఏ ప్రాణత్యాగానికైనా నేను వెనుకాడను. ఈ పల్లాటి పెప్పులు వెనుకాడితే నా వెనుక ఉన్న శత్రువులు నన్ను, నా వాళ్ళని నాశనం చేయాలని చూస్తుంటారు. వస్తాను అభిమన్యు, నువ్వు చూపించిన మార్గాన్ని వస్తాను. చూడు రోజా,
భగవంతుడు ఆ విధంగా మన ఇద్దరిని వేరు చేసి మీ మామయ్యని దక్కించాడు. రోజా, నా మనసుని ఎందుకు ఇలా చేశాను? ఎందుకు ఇలా విధంగా మార్చేశాను?
చెప్పంగా ఎమ్మటికి వారసులు చూడు బేబీ నువ్వు మాతో వచ్చావనుకో సినిమాలో క్లైమాక్స్ లాగా లేదనుకో మామూలే మేము నిన్ను బయట లాగుతాం నువ్వు రెచ్చిపోతాం ఇదేం బాగుండదురా ఈ స్థలం ఈ బలరాం పేరు ఇదే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఈ బలరాం పేరు చెప్తే రాజమండ్రి జైలు మొదలుకొని ఒంగోలు జైలు వరకు ఈ బలరాం పేరు మీరు జైలు పునాదిగా వణికిపోతాయి ఎందుకా నిన్ను అనుకోవడానికి నీ జనం తప్పకుండా నీ శరీరం తన ద్వారా అనుభూతమని జాగ్రత్త బ్లడ్ చేస్తున్న కప్లింగ్ మీద తగ్గడా కాశీలో రాజ్యాంగంలో మంచి కసుకు మీద ఉన్నావు ఒకసారి తాకు నీవే జాగ్రత్త అయ్యో నా బేబీ నువ్వు మాతో రాకుండా అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు అదే బలరాం ఎదురు తిల్లే దున్నపోతున్నారు మరువాల రెమ్మ పొగడాలు బొమ్మ జర్నలిస్ట్ రోజా గారిని ఈడ్చుకుని తెస్తారా సారీ మా వాళ్ళకి సరస్సు అన్నా కుర్చీ వేయండి రా పాపకి ఒరే బలరాం నాకు దాహంగా ఉంది కాసిన మంచినీళ్ళు తీసుకొస్తావా మంచినీళ్ళు ఏంటి పచ్చినెత్తులు తాగే రణధీర్ ఉగ్రవాది రణధీర్ స్మగ్లర్ రణధీర్ ఇలా సాధువుగా మారాడు ఏమి కాగా మరేమి లేదు పాప నీ రచనల్లో ఆ పల్నాటి బిబ్బుల్ని ఒక హీరో చేసావు కదా అందుకని నేను కూడా మారాను ఎందుకంటే నువ్వు చాలా అందగతి నేను నీ కోసం ఈ పనులన్నీ మానేస్తాను నువ్వేమంటావు నువ్వేమీ భయపడవద్దు అసలు నేను ఇలా మారటానికి కారణం నువ్వు నా సకల ఐశ్వర్యాలు నా నుండి దూరం కావడానికి కారణం నువ్వు నువ్వు నా నుండి ఇదేంటో తెలుసా డ్రగ్ అంటే మత్తు మందు దీన్ని తీసుకువస్తుంది తప్ప దీన్ని తీసుకువస్తాం మీ దేశాల్లో అమ్ముకుంటాం ఇది తప్ప ఇది తప్ప తీసుకొచ్చి యువతకు దగ్గర పడుతున్నాం అది తప్పు కదా కనుక లాంటి భారత భవని ముక్కలు ముక్కలు చేస్తున్నాం అది తప్పు కదా ఏ తప్పు కదా నీ ఉపన్యాసాలు ఏ సినిమా నిర్మాతో చూస్తే లక్షలు డబ్బు కురిపిస్తారే నీకు నువ్వు నిజంగా తెలియగలగాలి నాకు తెలియగలుగుతాను దేశం సక్రమంగా నడిస్తే విదేశాల్లో మనం ఎందుకు అప్పు తెచ్చుకుంటున్నాం విదేశాలన్నీ అపోలో అంటే మన దేశం మాత్రం అప్పులో అంటుంది దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పండి జర్నలిస్ట్ రోజా గారు మన దేశ ఆర్థిక పరిస్థితి పడి మనం స్థితికి వచ్చాం అయినా మనం ఇప్పుడు కొనక ప్రవృత్తి సాగించేందుకు సిద్ధంగా ఉన్నాం కులానికి ఒక పార్టీ తయారు చేయడంలో ముందంజలో ఉన్నాం 5 సంవత్సరాలు గడవక ముందే ఎలక్షన్లు జరిపే దాంట్లో ముందంజలో ఉన్నాం
ప్రభుత్వాన్ని ఎలా కూలజేసి అధికారం హస్తగతం చేసుకోవాలనే దానిలో ముందంజలో ఉన్నాం. ముయ్యవే నోరు. అసలు నిన్ను ఇంతసేపు మొదటి తప్పు. మర్యాదగా పలనాటి బెబ్బులు ఎక్కడున్నాడో చెప్పు. ఎలాగా? వాడికి నువ్వు దేవతవు కదా, వాడిని నువ్వు లవ్ చేసావు కదా. చూడు బేబీ, ఇప్పుడిప్పుడే నా నరాలు జివ్వు జివ్వుమంటున్నా. నువ్వు మర్యాదగా చెప్పావనుకో, నిన్ను క్షమించి వదిలేస్తా. లేదనుకో లేదంటే నీ జీవితం మీద నాకు విరక్తి కలుగుద్ది. నేను నీ శీలం మీదనో నీ జీవితం మీదనో టికెట్ ఇవ్వక ముందే నిజం చెప్పు. నాకు తెలియదు, నాకు తెలియదు అంటే నేను వదిలిపెడతానా? నేనెవరు? రక్తం బొట్టు బొట్టు అప్పుడే నా నిజం చెప్పవా? ఏం మాట ఉందిరా? సలేం, బలరాం, దాదా, ఇది ఇలా ఎందుకు చెబుతుందిరా? రే, దీని చేతులు వేలాడి తీసి కట్టండి, అయితే కట్టి పడేయండి. ఏమి అందం! నా వన్నెల విసల కర్ర. సలేం, బలరాం, పిలవరా మన ఆస్థాన రవ్వల చెకోరిని. ఎవరు ఎత్తేవో ఫినిష్ అయిపోతాం. బలరా పిల్లవరా మన ఆస్థానం రవ్వల చెకోరిని. చూడవే ఆరునాల తెలుగు బొమ్మ, నువ్వు డాన్స్ చేస్తున్నావు. నీ లయకు దీని హొయ్యలకు ముడి పెడతా. దీని ఒంటి మీద ఉన్న ఆ తర్వాత విషయం మార్చు చెప్పను. Jum
వీడిని కూడా కట్టేయండిరా. మిస్టర్ పరశురాం, మిస్టర్ కింద పడి, లేకుంటే నువ్వు కష్టం. కట్టేది పిచ్చి పిచ్చి వేషాలంటే కుచ్చలు ఎగిరిపోతాయని మీకు ముందే చెప్పారు. మిస్టర్ రణధీర్, మా సంగతి తెలిసి కూడా మమ్మల్ని నిద్రిస్తున్న వాళ్ళని పైకి లేపావు. కళ్యాణ్ చక్రవర్తి, కళ్యాణ్ ఆ రణధీర్ గారిని మటాస్టే చేయరా. అవును రోజా, పరశురామ్ నీతో చెప్పాను కదా, నేను నేరం చేస్తూ నన్ను అరెస్ట్ చేయమని. అది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయ. ఎస్పీ గారు, మా అమ్మతో పాటు నన్ను కూడా మిమ్మల్ని నేను విడిపిస్తాం. పరశురామ్, తర్వాత కలుగుతాం. పరశురామ్, చివరి ప్రయత్నంగా నువ్వే గెలిచావు. ఈ రోజా నీకే దక్కింది. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషాలతో కాలం గడపండి. అభిమాన్యం ఎస్పీ పరశురాంగా శ్రీ రవికుమార్, కళ్యాణ్గా డి కుమార్, చక్రవర్తిగా శివ, రణధీర్ శ్రీ రామాంజనేయులు, సలీం శ్రీ శివ, బలరాం లాలం సీనుడు, పర్వతాలు రామ శ్రీనివాసరావు గారు, పానకాలు శ్రీ శ్రీనివాసరావు గారు, సైంటిస్ట్ శ్రీనివాస్, శ్రీహరి, అనుకోని అతిథి వెంకట్, జాన్ ఎల్ ప్రవీణ్ కుమార్, రోజా, రోజా రమ్య, డాన్సర్ గా అని బొంబాయి. ఈ నాటకానికి మాకు పెద్దవాళ్ళమైనా కానీ చిన్నపిల్లల్లాగా మాకు డాన్స్ నేర్పి తన ప్రతిభను వ్యక్తపరిచిన శ్రీ మాధవ్ కుమార్, సిహెచ్ మాధవ్ కుమార్, సిహెచ్ చక్రవర్తి, సిహెచ్ చక్రవర్తి మా విక్కీ ఎన్న రావాలా. ఈ నాటకానికి మాకు ఆర్గనైజర్స్ గా తర్వాత ఎంతో సహాయ సహకారంగా ఉన్న శ్రీ మాణిక్యరావు, శ్రీ సుబ్బారావు టీచర్, శ్రీ రాజకుమార్ టీచర్, శ్రీ ఆంజనేయులు, శ్రీ సింగయ్య, చెన్నకేశ్వరులు గారు. మీరు నటించి కూడా చూసాడు. ఆయన పెద్దవాడైనా సరే బాగా స్టెప్పులేసి మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత జి సుదర్శనం గారు. ఈ నాటకానికి మాకు ఎంతో కష్టపడ్డా, మేము లేటుగా నాటకం ప్రారంభం చేసిన తమ రంగురంగుల కట్టన్లతో అక్కడ ఎంతో విఖ్యాతిగాంచిన మ్యూజిక్ తోటి మమ్మల్ని ఎంతో ఆనందంగా ఈనాటికి ప్రేక్షకుల్ని ఇప్పటి వరకు కూడా కూర్చోబెట్టిన రామకృష్ణ సినీ సెక్షన్స్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నాటకాన్ని ఇంతటితో మీకు ముగిస్తూ మాకు రిహార్సల్కి ఇచ్చిన పదమూరు ఈశ్వరయ్యకి కూడా మా వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.